ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా మారుతోంది. ఏప్రిల్ 6న ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో జరగనున్న 12వ మ్యాచ్లో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ తో తలపడేందుకు కోల్కతా రైడర్స్ కేకేఆర్ సిద్ధమవుతోంది. సీజన్ ఆరంభంలోనే ఈ పోరు ఇరు జట్లకూ చాలా కీలకం. కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వంలోని కేకేఆర్ వరుసగా 2 ఓటములు చవిచూసి తమ సవాలుతో కూడుకున్న ఆరంభాన్ని తిప్పిచూస్తోంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా మాజీ నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటికే 2 అద్భుతమైన విజయాలతో కోల్కతాకు వచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని చేసుకోవడానికి విజయాల హ్యాట్రిక్ కొట్టాలని పంజాబ్ చూస్తోంది. కేకేఆర్ సొంత మైదానంలో జరిగే ఈ కీలక పోరు విస్తరించిన 84 మ్యాచ్ల సీజన్లో ఇరుజట్ల భవిష్యత్తు ప్రస్థానానికి ఒక కీలకమైన మలుపు కానుంది. 2 జట్లలోనూ అదిరిపోయే ఆటగాళ్లున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలో రోమాన్ పావెల్, మనీష్ పాండే లాంటి కీలక బ్యాటర్లతో కూడిన స్క్వాడ్ ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రోమాన్ పావెల్ 2025 సీజన్ ముందే అక్కులోకి వచ్చాడు. 2026 ఐపీఎల్ వేలంలో అతన్ని 1.50 కోట్లకు దక్కించుకున్నారు. ధాటిగా ఆడి మ్యాచ్ గమనాన్ని మార్చడంలో పావెల్ దిట్ట. అనుభవజ్ఞుడైన భారత బ్యాటర్ మనీష్ పాండే 2024లో అక్కకి తిరిగి వచ్చి 2026లో కూడా అదే ఫ్రాంచైజీలో కొనసాగుతున్నాడు. తనతో జట్టుకి బలం చేకూరుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. గతంలో అక్ 2024 టైటిల్ గెలిపించిన ఇతను ఆ తర్వాత అప్స్లో చేరాడు. వారి బౌలింగ్ ఎటాక్కు ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బాట్లెట్ అదనపు బలం. 2025 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఇతన్ని 2026 వేలంలో పీబీకేఎస్ 80 లక్షలకు సొంతం చేసుకుంది. అంతేకాకుండా న్యూజిలాండ్ నుండి వచ్చిన లాకీ ఫెర్గూసన్ 2025 సీజన్ ముందే అప్స్లో చేరి 2026లో కూడా జట్టుకు కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. చరిత్రను చూస్తే కేకేఆర్, పీబీకేఎస్ మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగా, ఉత్కంఠగా సాగుతుంది. హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే కేకేఆర్ దే పైచేయి. మొత్తం 35 లేదంటే 36 మ్యాచ్ల్లో పీబీకేఎస్ 13 గెలిస్తే కేకేఆర్ ఏకంగా 21 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్కి మాత్రం రాలేదు. ఇక ఈడెన్ గార్డెన్స్లో అయితే కేకేఆర్ డామినేషన్ ఇంకా ఎక్కువ. పంజాబ్ జట్టుపై 10 నుండి 3 లేదంటే 9 నుండి 3 రికార్డుతో కేకేఆర్ దే పైచేయి. అయితే రీసెంట్గా చూస్తే మాత్రం ఇదే గ్రౌండ్లో పీబీకేఎస్ చరిత్ర సృష్టించింది. 2024లో అక్పై ఏకంగా 262 పరుగులను చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన రన్చేజ్ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బౌన్స్ బాగుంటుంది కాబట్టి ఇది హై స్కోరింగ్ మ్యాచ్కి ఖచ్చితంగా దారి తీస్తుంది. మామూలుగా ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. కానీ ఈ మధ్య జరిగిన మ్యాచ్ల్లో చూస్తే మాత్రం ఇది హై ఆక్టేన్ బ్యాటింగ్ పిచ్గా మారిపోయింది. పరుగుల వరద పారుతోంది. హుగ్లీ నదికి దగ్గరగా ఉండటం వల్ల సీమర్లకు మొదట్లో బంతి కాస్త స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏప్రిల్ నెల రాత్రుల్లో మంచు, డ్యూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. అందుకే సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. పిచ్ ఎలా ఉంది, జట్ల ఫామ్ ఎలా ఉంది అనేదానిపై వ్యూహాత్మక ఎంపికలు చాలా కీలకం అవుతాయి. పంజాబ్ కింగ్స్ దూకుడైన టాప్ ఆర్డర్, ఈడెన్ గార్డెన్స్ పిచ్లో మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అదరగొడతారని భావిస్తున్నారు. అయితే కేకేఆర్ విషయానికొస్తే వాళ్ల పేస్ అంత బలంగా లేదు. కాబట్టి పంజాబ్ కింగ్స్ దూకుడైన బ్యాటింగ్ని కట్టడి చేయడం వాళ్లకు కాస్త కష్టమవ్వొచ్చు. ఇక మంచు ప్రభావం కూడా రెండో ఇన్నింగ్స్లో కేకేఆర్ బౌలింగ్ను మరింత కష్టతరం చేస్తుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్కు మొగ్గు చూపే అవకాశం ఉంది. కేకేఆర్కు మాత్రం ఈ టర్నింగ్ పాయింట్ లాంటిది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నవాళ్లు ఈ మ్యాచ్ గెలిచి తమ ప్రస్థానాన్ని మళ్లీ ఊపందుకోవాలని చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్కు అయితే వరుసగా ఇది 3వ విజయం అయితే వాళ్ల మంచి ఆరంభాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్టు అవుతుంది. ఈ గెలుపు పోటీగా ఉన్న ఐపీఎల్ 26 పాయింట్ల పట్టికలో వాళ్లకు చాలా కీలకమైన ఊపును ఇస్తుంది. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో గెలిస్తే 2 పాయింట్లు, నెట్ రన్ రేట్, ఎన్ఆర్ఆర్ కీలకమైన టై బ్రేకర్గా ఉంటుంది కాబట్టి ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవాలంటే ప్రతి పరుగు, ప్రతి వికెట్ చాలా కీలకం కానున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఫార్మాట్ చాలా పెద్దదిగా మారింది. మార్చి 28 నుంచి మే 31 వరకు మొత్తం 84 మ్యాచ్లు ఆడతారు. ఈ ఎక్కువ రోజుల సీజన్లో దాదాపు డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతి ఉంటుంది కాబట్టి 10 టీమ్స్కి బలంగా ఉండే స్క్వాడ్స్, నిలకడైన ప్రదర్శన చాలా ముఖ్యం. టోర్నమెంట్ ఫార్మాట్ గురించి చెప్పాలంటే
ఇది ఎప్పటిలాగే లీగ్ ప్లస్ ప్లేఆఫ్ పద్ధతిలోనే ఉంటుంది. లీగ్ దశ తర్వాత టాప్ 4 టీమ్స్ ప్లేఆఫ్స్కు వెళ్తాయి. అంటే క్వాలిఫయర్ 1, ఒక ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 జరిగి చివరకు ఫైనల్తో సీజన్ పూర్తవుతుంది. ఇప్పుడు కేకేఆర్, పీబీకేఎస్ తలపడుతున్న ఈ మ్యాచ్లో వచ్చే ఫలితం వాళ్ల ప్రస్తుత పాయింట్ల పట్టికలో స్థానాన్ని మాత్రమే కాదు, సీజన్ మొత్తం జరిగే క్లిష్టమైన ప్లేఆఫ్ సమీకరణాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక నువ్వా నేనా అన్నట్లుండే పోరుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఐపీఎల్ రైవల్రీ గొప్ప చరిత్రలో ఇది మరో కొత్త అధ్యాయాన్ని రాయబోతోంది.